ఆమేన్. 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 హల్లెలూయా. దేవాది దేవునికి మనం వందనాలు తెలియపరుద్దాం. దేవుని యొక్క మహాకృపలో దేవుడు ఆమేన్. మనల్ని దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మనం ప్రభువుకు మనం వందనాలు తెలియపరుద్దాం. ఎంతో మందిని దేవుడు పిలిచాడు. కానీ అందరినీ ఆయన అభిషేకించుకోవట్లేదు. ఎంతో మందిని దేవుడు అభిషేకించాడు. కానీ ఎంతమంది ఆ అభిషేకాన్ని మెయింటైన్ చేసుకుంటూ, ఆ యొక్క పరిశుద్ధతలో జీవించాలి అనే ఒక దృఢ నిశ్చయంతో జీవిస్తూ, ఆత్మలో మొదలైంది గాని, కడ వరకు, ఆఖరి శ్వాస వరకు దేవుని కొరకు ప్రాణార్పణంగా పోయబడి, ఆ పిలుపులో ఒక ఫలభరితమైన జీవితాన్ని జీవించి, దేవునికి ఒక నమ్మకమైన ఒక సేవకునిగా తుదముట్టిచ్చే తుదముట్టిచ్చిన వారు చాలా తక్కువ మందుంటున్నారు. మొదలు బానే ఉంటుంది. కానీ చివరి వరకొస్తే, ఆఖరి శ్వాస వరకొస్తే ఎంతమంది సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు అని చూస్తే చాలా తక్కువ మందుంటున్నారు. అంటే దేవుని ఆత్మ ద్వారా మొదలైన ఆత్మీయ జీవితం, అది ఆఖరి వరకు అది అలాగే కొనసాగించబడాలి. ఆత్మ ద్వారా మొదలైన ఆత్మీయ జీవితం గాని, ఒక సేవ సంబంధమైన జీవితం గాని, దేవుని పిలుపుతో కూడిన జీవితం గాని, దేవుని ఉద్దేశాల్లో ముందుకెళ్ళాల్సిన జీవితం గాని, అది ఆత్మ ద్వారా మొదలైంది. చాలా సంతోషం. అయితే అది కడ వరకు, ఆఖరి శ్వాస వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నమ్మకాన్ని కాపాడుకోవాలి. నిందారహితమైన జీవితాన్ని జీవించాలి. అపవాది శక్తుల్ని ప్రతిరోజు ఎదుర్కొనే వాళ్ళంగా ఉంటాం. వాటి మీద జయం మనం పొందుకునే వారంగా ఉండాలి. ఎక్కడ గూడా పాపంలో మనం పడిపోకూడదు. ఎక్కడ గూడా మన ఆత్మీయ జీవితం అన్నది నష్టమైపోకూడదు. సో, మనం మరి అటువంటి ఆత్మీయ జీవితంగా మనం జీవించాలి అంటే, మన యొక్క పునాదులు, మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క పునాదులు చాలా గట్టిగా ఉండాలి. చాలా బలంగా ఉండాలి. ఇప్పుడు ఎక్కడైనా భూకంపం వచ్చే ప్రదేశాల్లో ఇల్లు చూడండి ఎంత గట్టిగా కడతారో. అసల పునాదులు చాలా, చాలా పటిష్టంగా కడతారు. ఎందుకు అనంటే అక్కడ అక్కడ భూకంపం వచ్చే ఆ ప్రదేశం అది. ఎప్పుడు భూకంపం వస్తదో తెలీదు. ఒకవేళ ఇంటి పునాది గనక సరిగ్గా లేకపోతే, భూకంపం వస్తే ఆ ఇల్లు ఆ ఇల్లు కదిలిపోద్ది. ఆ ఇల్లు పడిపోద్ది. నష్టమైపోద్ది. మనం కట్టిన ఆ ప్రయాసంతా గూడా వ్యర్థమైపోద్ది. అందుకనే ఒక ఇంటికి పునాది అన్నది చాలా ప్రాముఖ్యం. ఒక ఇంటికి పునాది అన్నది చాలా ప్రాముఖ్యం. అయితే ఒక విశ్వాసిని యొక్క జీవితానికి పునాది ఎవరంటే, ఫౌండేషన్ ఎవరంటే యేసు ప్రభువే. ఆ మూల రాయి ఒక ఒక ఫౌండేషన్ కట్టాలంటే ఒక మూల రాయి ముందు కడతారు. ఆ మూల రాయి ఎవరు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువుని చూస్తూ మన అంతరంగ జీవితం అన్నది ఆయన వలె మార్చబడుతూ ఉంటే, ఆ మూలరాయితో పాటు, ఆ మూలరాయి ఎక్కడైతే పెట్టారో, ఆ మూలరాయి పక్కన రాళ్ళు అమర్చబడుతూ ఉంటే, ఒక పునాది అనేది తయారవుతా ఉంటది. సో,
మన ఆత్మీయ జీవితంలో కూడా పునాది ఎవరు? మూలరాయి ఎవరు అనంటే యేసు ప్రభువే. దేవుని వాక్యమే మన జీవితానికి పునాది. ఆమేన్. హల్లెలూయా! అటువంటి ఆత్మీయ జీవితం ఒక పటిష్టమైన ఆత్మీయ జీవితం అన్నది ఒక పటిష్టమైన ఆత్మీయ జీవితం అన్నది అది ఆదాములో లేదు గాని, ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది ఆదాములో లేదు గాని, అది క్రీస్తులో మాత్రమే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా! అటువంటి ఒక పటిష్ట, ఒక బలం, ఒక బలముతో నింపబడిన, తొనకని, బెనకని ఆత్మీయ జీవితం. ఎంత పెద్ద పెను తుఫాన్‌లో వచ్చినా, అంటే ఇంక అపవాది వైపు నుంచి ఒక పె ఒక పెద్ద తుఫానులాగా వచ్చినా సరే, యేసు ప్రభువారు ఆయన శిష్యులతో పాటు ఆయన పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా, అకస్మాత్తుగా పెద్దగా పెను తుఫాన్లు, అలలు ఆ యొక్క పడవని ఆహ్, వణికిస్తూ ఉంటే, యేసు ప్రభువారి యొక్క అంతరంగ జీవితంలో ఎక్కడ గూడా భయము అనేది ఎక్కడ కనబడలేదు. భయము అనేది లేదు. కానీ శిష్యులైతే భయపడుతూ ఉన్నారు. శిష్యులైతే భయము, భయము, భయము. ఎక్కడ మరణ భయం. ఎక్కడ చనిపోతామా? ఏమైపోతామా? అయితే ఆ పడవలో యేసుప్రభు ఉన్నారు గదా! చుట్టూ ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, అంతరంగంలో తొణకని, బెనకని, ఒక పెరిగితనము లేని, భయము లేని, ఒక 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 పటిష్టమైన ఆత్మీయ జీవితము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రతి విశ్వాసుని యొక్క జీవితంలో. అన్నీ బాగున్నప్పుడు అందరూ బావుంటారు. కానీ ఎవరి జీవితంలో అయితే గనక అకస్మాత్తుగా చాలా ఇబ్బందికరమైన విషయాలు అకస్మాత్తం అకస్మాత్తుగా వచ్చే రోగము, దేవుని పరిచర్య చేద్దామని ముందుకు వెళ్తూ ఉన్నా, ఒక అడుగు ముందుకు వేస్తానంటే ఏదో ఒక రోగము అకస్మాత్తుగా వచ్చుట, అకస్మాత్తుగా వచ్చుట. దేవుని పరిచర్య చేద్దామని ఒక అడుగు ముందుకు వెళ్తే అకస్మాత్తుగా ఉద్యోగం పోవుట. దేవుని పరిచర్య చేద్దామని ముందుకు ఒక అడుగు ముందుకు వేస్తే అప్పటిదాకా మనతో ఉన్నవాడు, అప్పటిదాకా నేను నీతో కలిసి పరిచర్య చేస్తాను అన్నవాడు అకస్మాత్తుగా వదిలేస్తాడు. అప్పటిదాకా ఉన్నవాడు బానే ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుని పరిచర్యలో ఒక్క అడుగు ముందుకేద్దాము, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని అడుగు ముందుకేసామా, ఇక దేవుని చిత్తంలో అడుగు ముందుకు వేస్తే దేవుని రాజ్య విస్తరణ కొరకు అడుగు ముందుకు మన పరిశుద్ధాత్మ దేవునికి అనుగుణంగా ముందుకు వేస్తే, అంధకార శక్తులు గూడా అవి ఎంతగా పనిజేస్తూ, ఒక వ్యతిరేకతను తీసుకొస్తూ, మనతో ఉన్న వాళ్ళని తీసివేయడానికి ప్రయత్నం జేస్తూ, మనల్ని మనం ఎళ్ళనీయకుండా చేస్తూ, మనం ఎక్కడైతే అడుగులు వేస్తున్నామో ఆ అడుగుల్ని అక్కడ అక్కడ అడుగులు తడబడే రీతిగా చేయడానికి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు అపవాది వైపు నుంచి మనం చూస్తూ ఉంటాం. దేవుని చిత్తాన్ని చేయకుండా ఉన్నప్పుడు పెద్దగా ఒక ఒక అటాక్ చేయటమో, లేకపోతే ఇబ్బంది తీసుకురావటం పెద్దగా మనం చూడం. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని ఎరిగి, ఆయన రాజ్య విస్తరణ కొరకు పరిశుద్ధాత్మ దేవునితో అడుగులు ముందుకు వేసే సమయాల్లో మట్టుకు అపవాది శక్తుల యొక్క కార్యాలు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అయితే దేవుని వాగ్దానాలు జాగ్రత్తగా వినాలి. దేవుని వాగ్దానాల్ని స్వతంత్రించుకొని ఆయన వాగ్దానాల్లోకి మనం వెళ్ళాలి అంటే అంటే దేవుని యొక్క పిలుపులోకి మనం వెళ్ళాలి అంటే, దేవుని చిత్తానుసారంగా అడుగులు ముందుకు వేయాలి అంటే, లోపల, లోపల భయము అన్నది, ఒక పిరికితనము అన్నది, ఇట్లాంటి తొణకట, బెనుకుట అన్నది మన అంతరంగ జీవితంలో ఊగిపోవుట అన్నది కనబడనే కనబడకూడదు. అంటే సర్వాంగ కవచాన్ని ధరించుకొని
అంతరంగ జీవితంలో పిరికితనంగా భయపడుతూ ఉంటే ఉపయోగం లేని పనిస్తదనమాట. ఉపయోగం లేని పరిస్థితి అది. బయట ఏం కప్పుకున్నావా అన్నది ముఖ్యం మాత్రమే కాదు గానీ, నీ అంతరంగ జీవితము ఎలాగా ఉన్నది అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఉదాహరణకి జస్ట్ ఊహించండి. గొలయాత్ ముందు నుంచొనున్నాడు. గొలయాతు సవాలు వేస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా? ఇజ్రాయెల్ ఎవరైనా ఉన్నారా? అని సవాలు విసురుతున్నాడు. అయితే జనాలు భయపడుతూ ఉన్నారు. మరి వాళ్ళ మరి వాళ్ళ చేతుల్లో ఆయుధాలు లేవంటారా? ఇజ్రాయెల్ ప్రజల్లో లేతే అక్కడున్న ప్రాముఖ్యమైన అక్కడ లీడర్స్‌లో నేతృత్వంలో ఉన్న వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవంటారా? ఆయుధాలున్నాయి గదా! చేతిలో ఆయుధాలున్నాయి. అయితే ఆయుధాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు జనాల్లో భయం ఉంది అనంటే గొలయాతుని చూసి భయపడుతున్నారు గదా! అంటే ఫిలిష్తీన్‌లో ఉన్న గొలయాతుని చూసి ఇజ్రాయెల్ ప్రజలు భయపడుతున్నారు. అంటే లోపల గనక భయం ఉంటే ఇక మీకు బయట ఎంత సర్వాంగ కవచం మీరు పెట్టుకున్నా, లేకపోతే ఎన్ని ఆయుధాలు చేతుల్లో పట్టుకున్నా ఉపయోగం లేని పరిస్థితది. అంటే అంతరంగ జీవితం అయితే చాలా పటిష్టంగా, ధైర్యవంతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. అందుకనే మనం ఎఫెసీయులు మనం 6 అధ్యాయం మన 10 వచనం చూసినట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఈ యొక్క బలము అన్నది ఈ అంతరంగంలో ఉన్న విషయం అన్నమాట. అయితే ఈ యొక్క బలవంతులై ఉండుడి అనే ఒక మాటకి, బలవంతులుగా మన అంతరంగ జీవితంలో మనం బలవంతులుగా ఉండాలి అంటే, బలవంతులుగా ఉండాలి అంటే, అది జాగ్రత్తగా వినాలి. అది ఆదాములో సాధ్యము కాదు. ఆదాములో అంటే మన జీవితము మొదట ఆదాములో ఉందన్నమాట. మన జీవితము మొదట ఆదాములో ఉంది. ఈ ఆదాములో ఉన్న జీవితము అది పాపముతో ఉన్న జీవితము. అది అపరాధముతో ఉన్న జీవితము. అపరాధం. అపరాధముతో ఉన్న జీవితము. ఆదాములో మన జీవితం. అంటే ఆదాములో ఉన్న జీవితం అంటే ఆదాము యొక్క పాపపు స్వభావముతో కూడిన జీవితం. మన పితరులెవరండి? ఆదాము. ఆదాము, హవ్వలు మన పితరులు. వాళ్ళు పాపము చేయగా ఇది రోమీయులు 5:12కి అనుగుణంగా వాళ్ళు పాపము చేయగా, ఆ పాపము ద్వారా వచ్చిన పాపపు స్వభావము అన్నది అది వంశపారపరంగా అది యావత్తు అది వంశాల్లోకి అది చొరబడి, ఆ పాపపు స్వభావము ద్వారా పాపము చేస్తూ మనం పాపులుగా ఉన్నాము. మరణించిన వారిగా అంటే ఆత్మలో మరణించిన వారుగా ఉన్నాము. అపరాధులుగా ఉన్నాము. ఎందుకంటే పాపము చేయగా అపరాధము వస్తది. నేను పాపిని అంటే అపరాధులుగా ఉన్నాము. దేవునికి దూరస్తులైపోయాము. దేవుని కళ్ళ ఎదుట మనం ఎవరండి? దేవుని కళ్ళ ఎదుట తీర్పు తీర్చబడిన వారుగా ఉన్నాము. ఇది మన యొక్క ఇది మన యొక్క మొదటి స్థితి అన్నమాట. ఇది మన యొక్క మొదటి స్థానమిది. ఇది మన యొక్క మొదటి స్థానము. ఆ స్థానం ఏమిటి అంటే పాపములో ఉన్న మన జీవితము. శాపగ్రస్తమైన జీవితము. అపరాధముతో ఉన్న జీవితము. దేవుని కళ్ళ ఎదుట మన జీవితము అది బానిసత్వంగా ఉన్న జీవితము. అపవాది అధికారానికి లోబడిన జీవితము. అపవాది చేత నడిపించబడుతున్న జీవితం అది. అది మరణముతో ఉన్న జీవితము. ఆత్మలో మరణం ఉందండి. ఆత్మలో మరణం ఉంది. మన ఆదికాండము 2 మన 17 చూసినట్లయితే అక్కడ దేవాతి దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఎప్పుడైతే గనక నాకు వ్యతిరేకంగా పాపం చేస్తావో ఆ రోజు నువ్వు నిశ్చయంగా మరణిస్తావు. అంటే ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకి వ్యతిరేకంగా కార్యం జరుగుతదో అక్కడ ఆత్మలో మరణము, అక్కడ మరణిస్తావు. నిశ్చయంగా నువ్వు మరణిస్తావు అని చెప్పిన మాటలు. అది చివరికి ఆదికాండం 3:6లో ఎక్కడైతే గనక హవ్వ ఎప్పుడైతే ఆ యొక్క ఫలాన్ని తింటదో, ఆ యొక్క ఆదాము తన యొక్క భర్తకిస్తదో వాళ్ళు నగ్నంగా వాళ్ళు వాళ్ళు నగ్నంగా ఉన్నారు అన్నది వాళ్ళకి కనబడతా ఉందన్నమాట. అంటే వాళ్ళ నేత్రాలు తెరవబడ్డాయి. వాళ్ళ ఆత్మలో
ఉన్న గొప్ప జీవితము అనేది గొప్ప జీవం అన్నది వాళ్ళలో నుంచి వెళ్ళిపోవుట, ఆత్మలో మరణము వచ్చుట అనేది ఒక ఒక వాస్తవిక విషయాన్ని చూసి అదే అదే ఆ మరణము అన్నది, ఆత్మలోకి వచ్చిన మరణం అన్నది, అది యావత్తు వంశాల్లో, అది యావత్తు మానవ జాతిలో కూడా అది అది వచ్చి ఉన్నది. అంటే అటువంటి స్థితి అన్నది మన యొక్క మొదటి స్థితి అన్నమాట. అది ఆదాములో ఉన్న స్థితి అది. అది ఆదాములో ఉన్న జీవితం. ఆదాము ద్వారా మనకి వచ్చిన జీవితం, మనకు వచ్చిన స్థానం ఏమిటి అంటే, మనము పాపులమని, మనము అపరాధులమని, మనము శాపగ్రస్తులమని, మనము అవిధేయులమని, మనం బానిసలమని, మన మన జీవితాలు ఓడిపోయిన జీవితాలు అని, మనము అనాథలమని, ఇవన్నీ గూడా ఆదాములో ఉన్న స్థానాలు. ఆదాములో మనకియ్యబడిన స్థానం అది. కానీ ఎప్పుడైతే నీవు నేను, ఎప్పుడైతే నీవు నేను యేసు ప్రభుని నీ యొక్క యేసుక్రీస్తుని నీ యొక్క ప్రభువుగా, నీ యొక్క రక్షకునిగా ఎప్పుడైతే స్వీకరించావో, నీ యొక్క స్థితిని దేవుడు మార్చాడు. నీ యొక్క స్థానాన్ని దేవుడు మార్చాడు. ఆమేన్. హల్లెలూయా! నువ్వు ఆదాములో ఉన్నవాడివి. ఇప్పుడు క్రీస్తులో ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా! ఒక్కసారి మనము మనము ఒకసారి ఎఫెసీయుల్లోనే మనం చాలా చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులు 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తున్నాం మనం. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఇది మన యొక్క మునుపటి స్థితి. ఇది మన యొక్క మొదటి స్థితి, స్థానము. చూడండి, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఇది మన యొక్క నిజమైన మొదటి స్థితి అన్నమాట. ఆదాములో. ఆదాము ద్వారా మనలోకి వచ్చిన ఆ యొక్క పాపపు స్వభావము ద్వారా మనము కూడా పాపపు స్వభావములో జన్మించబడి, పాపము చేసిన వారంగా ఎలా ఉన్నామంట? అపరాధిలాగా ఉన్నామంట. పాపము చేసిన వారంగా ఉన్నామంట. చచ్చిన వారంగా ఉన్నామంట. మన ఆత్మలో మనం చనిపోయిన వారంగా ఉన్నామంట. అయితే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తుతో కూడా బ్రతికించెను అనంటే, ఆదాములో ఉన్న మన యొక్క స్థితిని ఆయన చూసి, దేవాతి దేవుడు చూసి, మన మీద కనికరబడి, ఆయన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి, మన మీదున్న ఈ పాపము, శాపము, అపరాధము అన్నది, ఈ బానిసత్వపు జీవితము అన్నది ఆయన మీద వేసుకొని, యేసు ప్రభువారు ఆయన శిలువ మీద ఆయన మరణించి, ఆయనతో పాటు మనల్ని గూడా ఆయన మరణంలోకి తీసుకొని, ఆయనతో పాటు మనము గూడా మరణించాము. ఆయనతో పాటు మనము కూడా పాతిపెట్టబడ్డాము. ఆయనతో పాటు మనం గూడా లేపబడ్డాము. అందుకే అంటున్నారనమాట, మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తుతో కూడా. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తులో, క్రీస్తుతో కూడా. ఆమేన్. హల్లెలూయా! ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యం ఉంది. క్రీస్తులో మనము జతపరచబడి ఉన్నాం. క్రీస్తులో మనము ఏకమయ్యాం. క్రీస్తుతో కూడా మనం సిలువలో చనిపోయాం. ఆమేన్. హల్లెలూయా! మనము క్రీస్తులో ఉన్నాం. క్రీస్తుతో ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా! ఇన్ క్రైస్ట్ అండ్ విత్ క్రైస్ట్. ఈ 2 విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితం అన్నది ముందు విత్ క్రైస్ట్ అయింది. దాని తర్వాత ఇన్ క్రైస్ట్‌గా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా! మనము క్రీస్తుతో కూడా చనిపోయాము. క్రీస్తుతో కూడా మనం పాతిపెట్టబడ్డాము. క్రీస్తుతో కూడా మనల్ని మనల్ని పునరుద్ధానపు శక్తితో లేపబడ్డాము. అయితే మనం ఇప్పుడు క్రీస్తులో మన యొక్క జీవితము అన్నది ఉన్నది. దాగి ఉన్నది. క్రీస్తులో మనము ఎప్పుడు గూడా జీవిస్తున్నాం. ఆదాములో మనం లేము. ఆమేన్. హల్లెలూయా! ఆదాము యొక్క ఆదాములో ఉన్న ఆదాముతో వచ్చిన పాపపు స్వభావము ఇక మనలో లేదు. ఇక మనలో ఏముందంటే, యేసు ప్రభు యొక్క స్వభావముతో నింపబడింది. ఆమేన్. హల్లెలూయా! నేను పాపిని గాదు. ఆదాము ఆదాములో నేను పాపిని. ఆదాము ద్వారా ఆ యొక్క వంశంలో నేను నేను ఉన్నాను. అప్పుడు నేను పాపిని. కానీ ఇప్పుడు క్రీస్తులో, ఇన్ క్రైస్ట్ క్రీస్తులో నేను నీతిమంతుణ్ణి. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తులో నేను నీతిమంతుణ్ణి.
క్రీస్తులో నేను పరిశుద్ధుణ్ణి. ఇప్పుడు ఆమేన్. హల్లెలూయా. నేను అపరాధిని గాదు, నేను నీతిమంతుణ్ణి. నేను పాపిని గాదు, నేను పరిశుద్ధుణ్ణి. ఆమేన్. నేను బానిసని గాదు, నాకు స్వతంత్రత అనేది యేసు ప్రభులో నేను నేను స్వతంత్రించుకుంటున్నా. ఇది నా వారసత్వము. ఇది నాకు యొక్క వారసత్వపు ఆశీర్వాదము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? మీ యొక్క స్థానము అన్నది మారిపోయిందండి. మీ యొక్క స్థానము అన్నది మారిపోయింది. క్రీస్తులో మీ యొక్క స్థానం అన్నది మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! మరి పాత పరిస్థితి ఏంటండి? పాత పరిస్థితి ఎలా ఉందంటే, పాత స్థితి ఎలా ఉందంటే, రెండో వచనం చూడండి. ఎఫెసీయులు రెండో అధ్యాయము రెండో వచనంలో పాత పరిస్థితి ఎలా ఉందంటే చూడండి. మీరు వాటిని చేయుచు. ఏమి చేయుచు? మీరు వాటిని చేయొచ్చు అంటే ఏమి చేయొచ్చు? అంటే మనము దేవునికి, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయొచ్చు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయొచ్చు. అవిధేయులుగా ఉండుచు, వాయుమండల సంబంధమైన అధిపతిని అంటే అంధకార సంబంధమైన శక్తులు, అంటే అపవాది శక్తులు, దురాత్మ శక్తులు, సాతాను యొక్క రాజ్యము, సాతాను రాజ్యానికంట మనము లోబడిన లో లోబడిన వాళ్ళంగా ఉన్నామంట. బానిసత్తులుగా ఉన్నామంట. చూడండి, అనగా అవిధేయులైన వారిని మనం ఎవరంట? మనం అవిధేయులంట. మన మునుపటి స్థితి ఏంటి? ఆదాములో మన మునుపటి స్థితి, మన యొక్క మొదటి స్థితి ఏంటంట? మనం పాపులమంట. మనం మన అపరాధులమంట. చచ్చిన వారంగా ఉన్నామంట. అవిధేయులంగా ఉన్నామంట. బానిసత్వంలో ఉన్నామంట. ఎవరి బానిసత్వంలో ఉన్నాం? వాయుమండల సంబంధమైన అధిపతికి మనం బానిసత్వంలో ఉన్నామంట. బానిసత్వంలో ఉండి వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తంట. అది శక్తంట. అవన్నీ గూడా వాయుమండల దురాత్మలు, వాటికి శక్తులున్నాయి. వాటికి శక్తుంది. ఆ శక్తికి మనం బానిసలమంట మనం. ఆ బానిసత్వంలో అధిపతిని అనుసరించి అంట. అధిపతంట. ఆధిపత్యాన్ని చలాయించేవాడంట. అంటే తన ఏదైతే అనుకుంటాడో, అపవాది ఏదైతే గనక ఆహ్, శాసిస్తాడో అవే జరుగుతా ఉంటాయంట మన జీవితంలో. ఏదైతే గనక ప్రణాళికబద్ధంగా జేస్తూ ఉంటాడో అవే పనులు జరుగుతానే ఉంటాయి. అంటే నష్టం జరుగుతానే ఉంటదనమాట. మన జీవితంలో నష్టం, నష్టం, నష్టం జరుగుతానే ఉంటదనమాట. అటువంటి, అటువంటి స్థితిలో, అటువంటి బానిసత్వపు జీవితంలో నుంచి దేవాతి దేవుడు మనల్ని విడుదల చేసింది ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. ఆమేన్. హల్లెలూయా! 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 ఇప్పుడు నీ స్థితి ఎక్కడుందంటే, నువ్వెప్పుడైతే విశ్వసించావో, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో, ఆమేన్. హల్లెలూయా! అందుకని ఇదే అధ్యాయంలో మనం కొంచెం కిందకెళ్తే గనక చూడండి, ఇదే అధ్యాయంలో మనం కిందకెళ్తే ఐదో వచనం. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా! ఇంగ్లీష్‌లో రాసుంది. ఈవెన్ వెన్ వి వర్ డెడ్ ఇన్ సిన్స్, అంటే మనం పాపులంగా ఉన్నప్పుడే మనల్ని క్రీస్తు మనల్ని రక్షించాడంట. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తు మనల్ని రక్షించాడంట. మనం పాపులంగా ఉన్నప్పుడేనంట మనము ఇలాగ ఆదాములో మన యొక్క స్థితి ఎలా ఉందంటే పాపము చేసిన వారిగా, అపరాధిగా, బానిసత్వపు అవిధేయుడుగా మనం మనం జీవిస్తూ ఉంటే, మనం జీవిస్తూ ఉన్న సమయాల్లోనే మన పరిస్థితిని చూసి దేవాతి దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించి, ఆయన ఏక కుమారుని యొక్క బలిదానము ద్వారా మనల్ని రక్షించుకున్నాడంట. ఆమేన్. హల్లెలూయా! కానీ, కానీ మనము ఎలాగా ఈ యొక్క రక్షణని మనము ఎలాగా మనం అనుభవిస్తున్నాం అంటే ఈ యొక్క స్థితిని అంటే నూతనమైన స్థానము క్రీస్తులో మనం ఎలాగ అనుభవిస్తున్నాం అనంటే విశ్వాసము ద్వారా. ఆమేన్. హల్లెలూయా! అందుకనే చూడండి ఒకసారి యోహాను రాసిన సువార్త 1 అధ్యాయము మనం 12వ వచనాన్ని చూద్దాం. అక్కడ చాలా ప్రాముఖ్యమైన వచనం ఉందండి. యోహాను రాసిన సువార్త 1 అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా! దేవుని పిల్లలు అంటే దేవుని యొక్క కుటుంబము. దేవుని కుటుంబములో ఒక
ఒక పిల్లవాని యొక్క స్థానము. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుటుంబంలో మరి కుమారుడు ఎవరండి? క్రీస్తు. మరి క్రీస్తులో మనకి గూడా ఒక స్థానము. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుటుంబంలో మనము గూడా కుమారులుగా ఉన్న స్థానము. మనము అనాథలం కాదంట, పాపులం కాదంట, అపరాధులం కాదంట, మనం బానిసలం కాదంట, అవిధేయులం కాదంట. మనం ఎవరంట? మనం దేవుని పిల్లలంట. ఆమేన్. దేవుని కుటుంబీకులం అంట. దేవుని కుటుంబంలో మనం గూడా ఒక మంచి సు సు మనకు గూడా స్థానం ఉందంట. ఆయన వారసులం అంట మనం. ఆమేన్. ఇదంతా ఎలా జరిగిందండి? ఇదంతా ఎలా జరిగిందంటే కేవలము విశ్వసించుట ద్వారా. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ యొక్క మంచి పనుల ద్వారా జరగలేదు గానీ, నువ్వు చేసిన మంచి పనుల ద్వారా ఈ పనులు జరగలేదు గానీ, ఈ నూతనమైన స్థానము క్రీస్తులో నీకియ్యబడిన ఈ గొప్ప స్థానము, అది నీ యొక్క మంచి పనులతో జరగలేదు గానీ, నీ యొక్క మంచి పనుల ద్వారా నీకీ నూతనమైన స్థానం నీకివ్వలేదు గానీ, యేసు ప్రభుని విశ్వసించుట ద్వారా. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభుని విశ్వసించుట ద్వారా ఏం జరిగిందయ్యా అనంటే, నీకు నూతనమైన స్థానాన్ని దేవుడు నీకు అప్పగించాడు. ఆమేన్. అదెవరిలో? క్రీస్తులో. ఆమేన్. హల్లెలూయా. అదెవరిలోనండి? క్రీస్తులో. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నువ్వు విశ్వాసిగా నువ్వు మారినప్పుడు, యేసు ప్రభుని నీ యొక్క ప్రభువుగా, నీ యొక్క సొంత రక్షకునిగా నువ్వు స్వీకరించినప్పుడు, నీ యొక్క మునుపటి స్థితి నుంచి దేవుడు అక్కడి నుంచి నిన్ను తీసివేసి, క్రీస్తుతో పాటు మాత్రమే గాకుండా, క్రీస్తులో నీకు నూతనమైన స్థానాన్ని నీకప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా. నూతనమైన స్థానాన్ని నీకిచ్చాడు. అయితే దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఎలా చూస్తున్నాడు అనంటే, క్రీస్తులో నీవు నీతిమంతునిగా జూస్తున్నాడు. క్రీస్తులో నిన్నెలా జూస్తున్నాడు దేవుడు? క్రీస్తులో నిన్నెలా జూస్తున్నాడు దేవుడు? అంతకుముందు ఎలా జూసాడు నిన్ను? అంతకుముందు ఎలా జూసాడు? నువ్వు పాపిగా జూసాడు నిన్ను. అపరాధిగా జూసాడు. అవిధేయుడిగా జూసాడు. బానిసత్వపు జీవితంగా జూసాడు. అనాథగా జూసాడు. కదా! అంతకుముందు చూస్తున్న విషయం ఒక రకంగా ఉంది. అంతకుముందు స్థితి ఒక రకంగా ఉంది. కానీ ఎప్పుడైతే క్రీస్తుతో పాటు నేను చనిపోయాను సిలువ మీద అని నువ్వు నమ్మావు. క్రీస్తుతో పాటు నేను పాతిపెట్టబడ్డాను అని నువ్వు నమ్మావు. క్రీస్తుతో పాటు లేపబడ్డానని నువ్వు నమ్మితేనే గదా! నీటి బాప్తిజంలో నువ్వు ముందుకు వెళ్ళింది. అయితే ఎప్పుడైతే నువ్వు నమ్ముకున్నావో, ఎప్పుడైతే నువ్వు విశ్వసించావో, నీ యొక్క స్థితి మార్చబడింది. నీ యొక్క స్థానం అనేది మార్చబడింది. దానితో పాటు దేవుడు నిన్ను చూస్తున్న విధానము గూడా మారింది. ఆమేన్. హల్లెలూయా. దేవాతి దేవుని కళ్ళ ఎదుట నీ యొక్క నిన్ను చూసే ఆ యొక్క ఆ యొక్క రీతి గూడా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అంతకుముందు అంతకుముందున్న స్థితిలోనేమో దేవుడు నిన్ను చూస్తున్న విషయం ఒక రకంగా ఉంటే, ఇప్పుడు క్రీస్తులో ఇన్ క్రైస్ట్ ఇప్పుడు క్రీస్తులో దేవాతి దేవుడు నిన్ను చూస్తున్న ఆ యొక్క ఆ యొక్క చూపులో ఆ యొక్క ఆ యొక్క చూసే విధానం చూసినట్లయితే ఆ చూసే విధానం చూసినట్లయితే చూసే విధానం చూసినట్లయితే అంతా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ పట్ల సాక్ష్యం మారిపోయిందమ్మా. ఆమేన్. హల్లెలూయా. నీ పట్ల సాక్ష్యం మారిపోయింది. దేవుడు నిన్ను చూసే విధానము మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎందుకు ప్రాముఖ్యం అంటే, ఇది ఎందుకు ప్రాముఖ్యం అనంటే, జనాలు అంటే లోకము నిన్ను చూస్తే నిన్ను వ్యభిచారి అని అంటది. నిన్నేమంటది? వ్యభిచారి అని అంటది. ఎందుకు వ్యభిచారి అని అంటదంటే, అంతకుముందు జీవితం వ్యభిచారమే కదా! లోకం నిన్ను చూసి ఏమంటదంటే, "నువ్వు కోపిష్ఠుడివి" అని అంటది. ఎందుకలా అంటది? ఎందుకలా అంటదంటే, అంతకుముందు నువ్వు కోపిష్ఠుడివే గదా! అంతకుముందు నీ జీవితం అంతా కూడా కోపంతోనే ఉంది. నీ సాక్ష్యం అంతా పోగొట్టుకున్నావు నువ్వు. లోకంలో నీకు సాక్ష్యమే లేదు నీకు. నువ్వొక హంతకుడిగా ఉన్నావు. నువ్వొక నష్టపరిచేవాడిగా ఉన్నావు. ఒక బానిసత్వంలో ఉన్నావు. పాపం చేసిన వాడివిగా. అంతకుముందు నీ జీవితం ఎలా ఉందంటే తాగుబోతువు నువ్వు. నువ్వెవరు అంటే తాగుబోతువి అంటది. లోకం ఏమంటదంటే నువ్వు తాగుబోతువయ్యా. నీ జీవితం అంతా నాశనం చేసుకున్నావు. నువ్వొక వ్యక్తివయ్యా అని అంటా ఉంటది. అది లోకంలోంచి వస్తున్న సాక్ష్యం అది. అయితే ఎప్పుడైతే అదే తాగుబోతు
ఎప్పుడైతే అదే తాగుడికి బానిసగా ఉన్న వ్యక్తి, అదే వ్యభిచారి, అదే పాపం చేసిన వ్యక్తి, అదే అపరాధి, అదే బానిసత్వపు ఆ వ్యక్తే, అనాథలాగా జీవిస్తున్న ఆ వ్యక్తే అపవాది చేత, అపవాది యొక్క ఆ ఆధిపత్యము కింద బానిసత్వంలో నష్టపరుస్తూ, లేతే ఒక నష్టపోయే ఒక జీవితం ఉన్న అదే వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తుతో పాటు నేను కూడా శిలువ మీద చనిపోయానని నమ్మాడో, ఇప్పుడు క్రీస్తులో అతని పట్ల ఉన్న సాక్ష్యము అది కాదండి. ఆమేన్. హల్లెలూయా. తాగుబోతు కాదాయన, నీతిమంతుడాయన. ఆమేన్. హల్లెలూయా. వ్యభిచారి కాదమ్మా ఆ స్త్రీ, ఆ చెల్లి, ఆ అక్క, ఆ తల్లి వ్యభిచారి కాదు. ఇప్పుడు దేవుని యొక్క కుమారులు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుమార్తె అయిపోయింది. దేవుని కుమారుడైపోయాడు. అయితే సాక్ష్యం మారిపోయింది. దేవుడు చూసే విధానం కూడా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. అయితే లోకము నిన్ను చూసే, అంతకుముందు ఎలా చూసిందో నిన్ను, ఇప్పుడు కూడా అలాగే చూస్తూ ఉంటది. పెద్దగా మార్పుండదు. ఎందుకంటే దేవుడు చూసే విధానాలు వేరుగా ఉంటాయి. దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు గానీ, జనాలు ఈ లోకము నీ అంతరంగాన్ని చూడవు. నీ యొక్క బాహ్యాన్ని చూస్తూ ఉంటాయి గానీ, అంతరంగాన్ని చూసే లోకం గాదిది. అంటే లోకము చూసే విధానం ఒకటుంటది. లోకము సాక్ష్యం చెప్పే విధానము గూడా ఒక రకంగా ఉంటది. అయితే దేవాది దేవుడు నీ పట్ల మాట్లాడుతున్న మాటలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. క్రీస్తులో నిన్ను నీతిమంతునిగా చూస్తూ ఉన్నాడు. నీ పట్ల సాక్ష్యము గూడా దేవుడేమంటున్నాడంటే, "నువ్వు నా కుమారుడివయ్యా" అని చెప్పి నిన్ను క్రీస్తులో స్వీకరించేసాడు. ఆమేన్. హల్లెలూయా! 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 అయితే అపవాది ఎక్కడ పట్టుకుంటది అనంటే, అపవాది యొక్క అస్త్రము ఇంకొకటి ఏమిటి అంటే, అపవాది యొక్క అస్త్రం నిన్ను అపరాధిగానే చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వు పాపివి అని చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిన్ను ఆ యొక్క మునుపటి స్థితిలోనే పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవాతి దేవుని యొక్క దేవాతి దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే, నిన్ను క్రీస్తులో సమస్త ఆశీర్వాదాలు నీ ఆత్మలో ఆయన నింపి, నిన్ను వారసత్వపు జీవితంలోకి తీసుకువచ్చి, నిన్ను విజయోత్సవంలో నడిపించాలి అన్నది, ఇది దేవాతి దేవుని యొక్క గొప్ప ఉద్దేశ్యం అండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ చెప్పు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా యొక్క నూతనమైన స్థితి, నా యొక్క నూతనమైన స్థానము అన్నది, ఇది ఆశీర్వాదాలతో నింపబడిన జీవితం ఇది. ఇది వారసత్వముతో, వారసత్వము అంటే ఒక ఒక కుటుంబంలో ఎన్నైతే ఆశీర్వాదాలు ఉంటాయో, అన్ని ఆశీర్వాదాలు నాకు గూడా. ఆమేన్. హల్లెలూయా. ఆ ఆ కుటుంబంలో ఉన్న కుమారుడు, ఆ యొక్క తండ్రి ద్వారా వచ్చిన యావత్తు ఆశీర్వాదాలకి ఆ యొక్క కుమారుడు వారసత్వపు ఆశీర్వాదంతో, వా వారసత్వపు ఆశీర్వాదాలతో నింపబడిన కుమారుడే. అయితే ఆ కుటుంబంలోకి నేను జన్మిస్తే, ఆ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ గూడా నాకు గూడా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా! నేను చేసిందంతా ఏమిటి అంటే, ఆ కుటుంబంలో జన్మించుటే గొప్ప కార్యం జరిగింది అంతే. ఒకటే ఒకటి నా జీవితంలో జరిగిన ఒకే ఒక గొప్ప కార్యం ఏమిటి అంటే, దేవుని కుటుంబంలో జన్మించుట. అదే నూతన జన్మ అనుభవము. ఆమేన్. హల్లెలూయా! దేవునిలో జన్మించుట అంటే, యేసు ప్రభుని యొక్క ప్రభువుగా, రక్షకునిగా ఎప్పుడైతే స్వీకరించావో, దేవాతి దేవుడంట ఆయన యొక్క వాక్కు ప్రత్యక్షత ద్వారా నీ యొక్క ఆత్మలో నూతన కార్యం చేసి, ఆదాము పాపము చేయగా, ఏది మన ఆదికాండం 2:17లో చె చెప్పిన విధానంగా ఆత్మలోకి వచ్చిన మరణము అన్నది, అది నూతన జన్మ అనుభవంగా మారతదంట. ఎప్పుడైతే యేసు ప్రభుని యొక్క ప్రభువుగా, రక్షకునిగా నువ్వు స్వీకరించి, నీ యొక్క హృదయాంతరంగాల్లో నుంచి నువ్వు విశ్వసించి, నీ నోటితో గనక నువ్వు ఒప్పుకుంటే గనక, దేవాది దేవుడు చేసే గొప్ప కార్యం ఏంటి అంటే, నీ ఆత్మలో నూతన కార్యం చేసి, నూతన జన్మ అనుభవాన్నిచ్చి, ఆయన కుటుంబంలో నిన్ను ఒక కుటుంబికునిగా, కుమారునిగా నిన్ను నిన్ను నిలవబెట్టుట అన్నది చాలా ప్రాముఖ్యమైన పని దేవుని వైపు నుంచి జరుగుతా ఉంది. ఎప్పుడు అంటే నువ్వు విశ్వసించినప్పుడు. ఆమేన్. అయితే నువ్వు విశ్వసించావు గాబట్టి, నీ ఆత్మలో నూతన కార్యం జరిగింది గాబట్టి, నీ స్థితి ఇప్పుడు మారింది గదా! నీ యొక్క స్థానము గూడా మారింది గదా! దేవుడు నిన్నెలా చూస్తున్నాడో నువ్వు అలాగే గనక చూస్తూ ఉంటే, నిన్ను నువ్వుగా, దేవుడు నిన్నెలా చూస్తున్నాడో అలాగే నిన్ను నువ్వుగా చూసుకుంటూ ఉంటే గనక, నీ మనసులో ఆలోచనలు, నీ పట్ల ఆలోచనలు మారిపోతా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా!
అంతకుముందు నీ పట్ల ఏదైతే గనక సాక్ష్యం ఈ లోకం పలుకుతా ఉందో దాని ప్రకారంగా నువ్వు ఆలోచించవు గాని, అంటే లోకానికి సంబంధంగా నువ్వు ఉండవు గాని, ఇక క్రీస్తు సంబంధులుగా నువ్వు ఉంటావు. ఆమేన్. హల్లెలూయా! అదే విషయాన్ని మనం ఎఫెసీయులో 1 అధ్యాయం 3 వచనాన్ని మనం చూసి మనము మనం ఇంకా రేపు మనం ఇంకొంచెం లోపలికెళ్దాం. ఒకసారి ఎఫెసీయులు 1:3. నేనెందుకు ఇవంతా గూడా పెయింట్ జేస్తున్నాను. నేనింకా ఆ సర్వాంగ కవచం లోపలికి వెళ్ళట్లేదు ఇంకా నేను. ఎందుకు నేను సర్వాంగ కవచం లోపలికి ఒక్కొక్క ఒక్కొక్క అంశాన్ని అంటే ఏందంటే, ఆ యొక్క సర్వాంగ కవచంలో ఒక్కొక్క అంశం ఉందన్నమాట. ఎందుకు నేను ఆ యొక్క సర్వాంగ కవచం లోపలికి ఇంకా వెళ్ళట్లేదు. మనం ధరించుకోవాల్సిన సర్వాంగ కవచం ఇంకా లోపలికి వెళ్ళట్లేదు నేను. ఎందుకు అనంటే, మన అంతరంగ జీవితము ఎప్పుడైతే సిద్ధపరచబడకుండా ఉంటదో, నువ్వు బయట సర్వాంగ కవచం ఎంత ధరించుకొని నువ్వెంత ప్రయత్నం జేసినా, చివరికి నువ్వు ఓడిపోయేవాడుగా ఉంటావేమో గాని, నీకు విజయం అన్నది నువ్వెప్పుడు గూడా చూడలేవు. నువ్వు విజయాన్ని చూడాలి అంటే, ముందు మన అంతరంగ జీవితం అన్నది క్రీస్తుతో పాటు, క్రీస్తులో మన అంతరంగ జీవితం, మన ఆత్మీయ జీవితం అన్నది ఎలాగ జతపరచబడి, ఎలాగ ముడిపడి, ఎలాగా ఎలాగా ఒక సంబంధంలో ఉంటూ, క్రీస్తులో మన యొక్క జీవితము, మన అంతరంగ జీవితం ఎలాగా ఒక సంబంధంలో ఉంటూ ఉంది. ఒక సహవాసంలో ఉంటూ ఉంది. కలిసి జీవిస్తా ఉంది. కలిస్తే నడుస్తా ఉంది. అయితే ఆ స్థితిలో, ఆ స్థానంలో మన జీవితం మీద దేవుని యొక్క సాక్ష్యం ఎలా ఉంది? దేవుడు మనల్ని ఎలా చూస్తూ ఉన్నాడు? మనము మనలో ఎందుకు ఇంత ఆశీర్వాదాలనేవి ఎలా వచ్చాయి? మనలో ఈ యొక్క పిరికితనం అనేది ఎలాగా పోయింది? మనలో ఇటువంటి భయము లేని జీవితంగా ఎలాగా మార్చబడింది. మన అంతరంగ జీవితం బలవంతులుగా ఉండాలంట. మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంట? బలవంతులుగా ఉండాలంట. నీకియ్యబడిన నూతనమైన స్థానము. నీకియ్యబడిన నూతనమైన స్థానము. క్రీస్తులో నీకియ్యబడిన నూతనమైన స్థానం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! నీకియ్యబడిన నూతనమైన స్థానం ఏమిటో క్రీస్తులో నీకియ్యబడిన నూతనమైన స్థానములో నూతనమైన స్థానంలో ఏమున్నాయంటమ్మా? చూడండి ఒకసారి మూడో వచనంలో ఏమున్నాయంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుని స్తుతింపబడును గాక. ఇది మన ఎఫెసీయులు 1:3 చూస్తున్నాం. ఆయన క్రీస్తునందు చూడండి క్రీస్తునందు ఇన్ క్రైస్ట్ అనే మాట అక్కడ ఇంగ్లీష్‌లో రాసుంది. ఆహ్, ఇన్ క్రైస్ట్ క్రీస్తునందంట ఇన్ క్రైస్ట్. విత్ క్రైస్ట్ కాదమ్మా ఇన్ క్రైస్ట్. విత్ క్రైస్ట్ అంటే క్రీస్తుతో పాటు సిలువలో మనం మరణించాము. క్రీస్తుతో పాటు మనం పాతిపెట్టబడ్డాము. క్రీస్తుతో పాటు లేపబడ్డాము. క్రీస్తుతో అది విత్ క్రైస్ట్. కానీ మనము ఆయనతో పాటు లేపబడినప్పుడు మన జీవితం ఇప్పుడంతా ఎలా ఉందంటే ఇన్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తునందంట. క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా! అంతకుముందు ఎలా ఉన్నాం? శాపగ్రస్తమైన జీవితం. ఇప్పుడు ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము నీలో ఉంది, నాలో ఉంది. అనుగ్రహించును అంటే ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్ టెన్స్. అది ఇచ్చేసారన్నమాట. అది మన ఆత్మలో డిపాజిట్ చేశారు. మన ఆత్మలో డిపాజిట్ చేశారు. ఇంత గొప్ప ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకి నీ జీవితము, నీ జీవితము ఒక, ఒక పాత్రగా మారిపోయింది. ఆమేన్. హల్లెలూయా! అంతకుముందు శాపమైతే ఇప్పుడు ఆశీర్వాదం. అంతకుముందు పాపమైతే ఇప్పుడు నీతిమంతుని యొక్క జీవితము. అంతకుముందు అపరాధమైతే ఇప్పుడు ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక ధైర్యవంతమైన జీవితము. అంతకుముందు అనాథ జీవితం అయితే ఇప్పుడు దేవుని కుమారుని యొక్క జీవితము. క్రీస్తులో చూడండి మన జీవితాలు యావత్తు కూడా మారిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తులో మనము దీవించబడిన జీవితం ఇది. ఆమేన్. హల్లెలూయా! క్రీస్తులో నీ యొక్క నూతనమైన స్థానము చూడు. క్రీస్తులో నీకియ్యబడిన నూతనమైన స్థానము చూడు. దేవుడు నిన్ను చూసే విధానము చూడు. దేవుడు నీ పట్ల మాట్లాడే సాక్ష్యము విను. ఆమేన్. హల్లెలూయా! అప్పుడు అపవాది ఎన్ని మాట్లాడినా, అపవాది నిన్ను పాపంలోనే పెట్టాలనుకుంటాడు. అపరాధంలోనే పెట్టాలనుకుంటాడు. నిన్ను ఆ పాత స్థితిలోనే ఉంచాలనుకుంటాడు. ఆదాములోనే ఉంచాలనుకుంటాడు. ఒక పాపిగానే నువ్వు నువ్వు చూసుకో అని అంటున్నాడు. అయితే లోకము చెప్పే మాటకి నువ్వు ఒక బానిసగా ఉండంటున్నాడు. ఇప్పుడు లోకం నిన్ను గనక నువ్వొక పాపివి అని చెప్తే గనక అవునా?
ఇక నేనేం చేస్తానులే. ఇక నేనే పాపిని గదా! నేనే అపరాధిని గదా! దేవుడు నా ద్వారా ఏం కార్యం చేస్తాడులే. నా మీదే ఒక శిక్ష ఉంటది. నా మీదే ఏదో ఏదో తీర్పు ఉంటది. ఆ శిక్షలో, తీర్పులో నేను నష్టమైపోతే గనక ఇక వాళ్ళందరిని నేను ఎలా రక్షించగలను? దేవుని పని ఎలా చేయగలనని ఆ అపరాధంలో మనం ముందుకెళ్ళలేకుండా ఉంటాం అన్నమాట. కానీ అదేమో మునుపటి స్థితి. కానీ ఇదేమో క్రీస్తులో ఉన్న నీ యొక్క స్థానం ఏంటో గనక నువ్వు చూసుకుంటే, ఆమేన్. హల్లెలూయా! దేవుడు నిన్నెలా చూస్తున్నాడో నువ్వు అలాగే గనక ప్రతిరోజు చూసుకుంటూ ఉంటే, క్రీస్తులో నీకియ్యబడిన ఆ యొక్క స్థానములో, నీకియ్యబడిన వారసత్వపు ఆశీర్వాదాల్లో, నీకియ్యబడిన నీకియ్యబడిన ఒక మేలైన, ఉన్నతమైన దీవెనలు, ఉన్నతమైన స్థానాలు ఆయన యొక్క కుమారునిగా ఎంచాడు గదా! గొప్ప స్థానం అది. ఆ స్థానంలోనే నిన్ను నువ్వు చూసుకుంటా ఉంటే, నీ అంతరంగ జీవితంలో ధైర్యం ఉంటది. ఎక్కడ పిరికితనం ఉండదు. ఎక్కడ భయం ఉండదు. ఇక నువ్వు అపవాదిని ఎదిరించొచ్చు. ఆమేన్. హల్లెలూయా! సర్వాంగ కవచము ధరించుకొని అపవాదిని నువ్వు ధైర్యంగా ఎదిరించొచ్చు. గొలయాతుని నువ్వు ధైర్యంగా ఎదిరించొచ్చు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! నీ అంతరంగంలో ఎక్కడ గూడా భయం ఉండకూడదు. ఎక్కడైతే పాపం ఉంటదో అక్కడ భయం ఉంటది. ఆదామేమయ్యాడు? ఆదాం పాపం జేస్తే భయపడ్డాడు. చూసారా? మీరు ఆదికాండము 3 అధ్యాయాలు చదవండి. ఆదికాండం 3 అధ్యాయంలో ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో దాక్కుంటున్నాడు. దాక్కుంటున్నాడు. అపరాధి గదా! ఎక్కడైతే అపరాధం ఉంటదో అక్కడ భయం ఉంటది. ఎక్కడైతే భయం ఉంటదో అక్కడ ఓడిపోవటం అనేది జరుగుతా ఉంటది. ఎక్కడైతే అపరాధం ఉంటదో అక్కడ భయం ఉంటది. ఎక్కడైతే భయం ఉంటదో అపవాది ఎదురు మనం ఓడిపోతా ఉంటాం. కానీ అది ఆదాములో ఉన్న జీవితం. కానీ క్రీస్తులో ఉన్న జీవితం అపరాధి జీవితం గాదు. నీతిమంతునితో నీతి నీతియుక్తమైన జీవితము. నీతి వస్త్రాలు ధరించుకున్న జీవితము. నీతిమంతుడు అనే ఒక సాక్ష్యంతో ఉన్న జీవితము. అందుకనే భయం ఉండదు. మన మీద ఏదో తీర్పొస్తదని మనకు అసల భయం ఉండదు. ఎందుకంటే మన మీదకొచ్చిన తీర్పు అది యేసు ప్రభు శిలువ మీద తీసుకొని మనకి మన మీద దేవుని యొక్క కరుణతో కుమ్మరించాడు. ఆమేన్. హల్లెలూయా! అందుకని మనం భయపడము. అపవాదికి మనం భయపడము. ఆమేన్. హల్లెలూయా! అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, నావలో మనం ఉన్నప్పుడు ఎన్ని పెను తుఫాన్లు మన మీదకి తీసుకొచ్చినా సరే, నావ అటు ఇటు అటు షేక్ అవుతున్నా సరే, ఎంత షేకింగ్ జరుగుతున్నా సరే, మనం మటుకు లోపల మన అంతరంగ జీవితంలో తొణకము, బెనకము, పిరికితనంగా మనం నుంచోము. మనలో భయం అనేది కనబడదు, ఉండదు, ఆలోచనలే రావు. ఎందుకు అనంటే, నేను క్రీస్తులో నేను నీతిమంతుణ్ణి. ఆమేన్. కృపా సింహాసనం ముందు నుంచొని ఉన్నాను. నీతి వస్త్రాలు ధరింప చేయబడిన నేను క్రీస్తుతో పాటు ఉన్నవాడిని. నేను దేవుని కుటుంబికుడిని నేను. నేను కుమారుణ్ణి నేను. ఆమేన్. హల్లెలూయా! నేను కుమారుణ్ణి నేను. ఆయన యొక్క ఆయన యొక్క రక్షణ వలయము నా చుట్టూ ఉంటది. ఆయన యొక్క సన్నిధి నాతో ఉంటది. నేను ఆయనలో ఒకడిని. ఆయన నాలో, నేను ఆయనలో మేమిద్దరం గూడా ఒకటే. ఆమేన్. హల్లెలూయా! 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 ఇంత గొప్ప ఆత్మీయ జీవితంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. ఇంత నూతనమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. నూతనమైన స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టాడు. అదే మనం ఎఫెసీయులు 1:3 చూస్తున్నాం అన్నమాట. ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమునంట క్రీస్తులో, క్రీస్తు యందునంట, క్రీస్తునందు ఇన్ క్రైస్ట్ యూ ఆర్ టోటల్లీ బ్లెస్డ్. యూ ఆర్ స్పిరిచువల్లీ బ్లెస్డ్. ఆమేన్. హల్లెలూయా! సో, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, ఈరోజు విన్న మాటలు ప్రభువా, నా ఆత్మీయ స్థితిని ప్రభువా నాయన మార్చింది అని, నా ఆత్మీయ పరిస్థితిని మార్చింది అని, నాకు నూతనమైన స్థానాన్ని నాకిచ్చింది అని నేను నమ్ముతూ ఉన్నాను. నీ వాక్యం చెప్పినట్టుగా క్రీస్తు నందు ప్రభువ నాకు నూతనమైన స్థితి నాకియ్యబడింది. నూతనమైన స్థానములో నన్ను నిలబెట్టింది. ప్రభువా, ఇది యోగ్యమైన స్థానం ఇది. ఈ స్థానంలో నిలబడి ఉండగా అపవాది నా మీద ఏ అస్త్రము ఉపయోగించినా ఆ అస్త్రాలన్నీ గూడా నిర్వీర్యమైపోతాయి. ఆ అస్త్రాలన్నీ గూడా నష్టమైపోతాయి. నేను నీ కుమారునిగా నుంచుంటూ ఉన్నానయ్యా. యేసయ్యా, యేసయ్యలో, క్రీస్తులో నేను నీ కుమారుణ్ణి. తండ్రి, అయ్యా, నా యొక్క పరమ తండ్రి, నేను నీ కుమారుణ్ణి. ఆ నూతనమైన స్థానములో
నేను ఎప్పుడూ కూడా ప్రతినిత్యము, ప్రతిరోజు ప్రభువా నేను ఆ స్థానాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఎక్కడ పాపము చేయకుండా నేను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువా అయ్యా ఈ నూతనమైన స్థానాన్ని నేను కాపాడుకుంటూ ఉంటే గనక అపవాది వేసే ఏ అస్త్రమైనా, ఏ బాణమైనా సరే, అపవాది నా మీద సంధించే ఏ ఆయుధమైనా సరే, నా మీద గాని, నా కుటుంబం మీద గాని ఎందుకు పని చేయలేదు? ఎందుకు ఎందుకు అవి విజయవంతము కాలేవు అనంటే, నేను క్రీస్తులో ఉన్నాను గదా! నీ కుమారునిగా నేను నిలవబడ్డాను గదా! నాకియ్యబడిన ఈ స్థానములో నీతి వస్త్రముతో నేను ధరించబడి ఉన్నాను గదా! క్రీస్తుని నేను ధరించుకొని ఉన్నాను గదా! ఆమేన్. హల్లెలూయా! నాలో ఇక పిరికితనము లేదు. ఎందుకంటే అపరాధము లేదు గదా! ఇక భయము లేదయ్యా. నాలో ప్రభా తండ్రి నీతియుక్తమైన జీవితమే ఉంది గదా! ప్రభా క్రీస్తులో నా పాపాలన్నీ గూడా కడగబడి ఉన్నాయి. క్రీస్తులో నా యొక్క శాపాలన్నీ కూడా తీసివేయబడి ఉన్నాయి. అపరాధము తీసివేయబడింది. పాపపు స్వభావము తీసివేయబడింది. సిలువలో అది మేకులతో కొట్టివేయబడిందయ్యా. నేను నమ్ముచూ ఉన్నానయ్యా. నేను నమ్ముచూ ఉన్నాను. యేసయ్యా, యేసయ్య చేసిన, యేసు ప్రభు చేసిన బలిదానాన్ని నేను నమ్ముచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సర్వాంగ కవచము ధరించుకొనుట అది ప్రాముఖ్యం కంటే గూడా, నా అంతరంగ జీవితము క్రీస్తులో బలవంతులుగా ఉండుట అతి ప్రాముఖ్యమైన విషయం. అందుకనే పౌలు సర్వంగ కవచాన్ని అది పరిచయం చేసే ముందు ఎఫెసీయుల 6:10 నాయన అయ్యా మీరు పౌలుతో మాట్లాడిన మాటలు అది ఎంత ప్రాముఖ్యమైన మాటలో. అయ్యా నేను తుదకు ప్రభువునందు మనం బలవంతులుగా ఉండాలని ప్రతి విశ్వాసి ఇది తెలుసుకోవాలని ప్రభువా మీరు ముందుగానే రాయిపిచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా సర్వాంగ కవచము విషయం ఇంకా లోతుల్లోకి, ఇంకా ముందుకి మమ్మల్ని తీసుకెళ్ళమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ముఖ్యమైన మర్మాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మీ ఆత్మతో, మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. సర్వాంగ కవచము విషయము చిన్న చిన్నగా మనం లోతుల్లోకి వెళ్తున్నాం. వెంటనే మనం దానిలోకి వెళ్లి మనం మాట్లాడే కంటే గూడా చిన్నగా, చిన్నగా మన అంతరంగ స్థితులు అన్నవి మారి, మన అంతరంగ పరిస్థితులు మారి, మనము క్రీస్తులో మన యొక్క స్థానమేంటో మనం చూసుకొని చిన్నగా మనం అంటే బయట అంటే ఆ యొక్క సర్వాంగ కవచాన్ని మనం ఎలాగ ప్రతిరోజు ఉపయోగిస్తూ అపవాది మీద జయం పొందుకుంటూ మనకియ్యబడిన పిలుపులో మనం ఎలాగా కడ వరకు నమ్మకంగా మొదలు బానే ఉంటది గానీ కడ వరకు నమ్మకంగా విశ్వాసాన్ని కాపాడుకునేవాడుగా ఉండాలి. దానికి సంబంధించి మన పునాదులు గూడా చాలా పటిష్టంగా ఉండాలి. సో, ఈరోజు మనం మాట్లాడిన ఈ యొక్క వాక్య భాగాలు చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలు. ఈ యొక్క రికార్డింగ్ మీకు అందజేస్తాం. ఈరోజు, ఈరోజు తప్పకుండా ఈరోజు ఉన్న రికార్డింగ్స్‌ని మీకు మేము పంపిస్తాం. మళ్ళీ ఇంకొకసారి వినండి. మరి తప్పకుండా ఒక నోట్స్ తయారు చేసుకొని, ఇంపార్టెంట్ పాయింట్స్ తయారు చేసుకోండి. ఈ యొక్క వాక్య భాగాలన్నిట్లో ఒక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నా సరే రాసుకోండి. వాటిని మననం చేస్తే గనక మీ అంతరంగ జీవితంలో ఒక మార్పుని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. ఆమేన్. మన జీవితాలు మారాలి. మన జీవితాలు మారాలి. రూపాంతరం చెందబడాలి. అప్పుడే మనం అపవాది మీద మనం జయం పొందుకుంటూ ఉంటాం. ఊరికే గట్టిగా అన్ని భాషల్లో మాట్లాడినా, గట్టిగా అరిసినా సరే, ఇది అపవాది మీద మనం పెద్ద మనం పొందుకోలేం. కానీ అపవాది మీద జయం పొందుకోవాలి. మనం ఈ లోకంలో దేవుని యొక్క పిలుపులో మనం ముందుకు వెళ్లి కడ వరకు నమ్మకంగా ఉండాలి. మనం మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే మటుకు మన అంతరంగ జీవితం చాలా పటిష్టంగా ఉండాలి. మన యొక్క మన యొక్క ఆ యొక్క ఫౌండేషన్ అంటే ఆ యొక్క పునాది అన్నది చాలా పటిష్టంగా ఉండాలి. అది ఎలా ఉంటది? క్రీస్తుతో, క్రీస్తులో మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుతో, క్రీస్తులో మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. మరి రేపొద్దున కలుద్దాం. ప్రభు చిత్తమైతే రేపు